శ్రీ గురుభ్యో నమ. సనాతనంలో రెండు అత్యుత్తమమైనటువంటి అతి సులభమైన మార్గాలను మన ఋషులు సూచించినారు. ఒకటి నామస్మరణ, రెండు రూపస్మరణ. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క నామాన్ని, ఒక్కొక్క రూపాన్ని స్మరించడం వలన ఆ నామాన్ని, ఆ రూపాన్ని స్మరించడానికి మళ్ళీ ప్రత్యేక నియమాలు ఏమీ ఉండవండి. మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ రూపాన్ని మనసులో ధ్యానించవచ్చు, ఈ నామాన్ని నోటితో పలకవచ్చు. ఇలా పలకడం వలన ఆ కష్టం నుంచి, ఆ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. మనం సులభంగా చక్కటి మేధస్సుతో ఆ యొక్క సమస్యను చాకచక్యంగా తప్పించుకోవచ్చు అని మనకు ఋషులైన వారు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగినది. రేపటి నుంచి చక్కగా పాఠశాలలు ప్రారంభమవుతూ ఉన్నాయి. తల్లిదండ్రులందరూ కూడా పిల్లలు గొప్పగా వృద్ధిలోకి రావాలి, అందరూ చక్కగా చదువుకోవాలనే కదా కోరుకునేది. వారు చదువుకుంటేనే వారికి, కుటుంబానికి, దేశానికి కూడా ఎంతో గొప్ప పేరు వస్తుంది. కాబట్టి వారు ఎంతో చక్కగా చదువుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మన పురాణాలలో, మంత్రశాస్త్ర గ్రంథాలలో చెప్పినటువంటి ఒక చక్కటి విషయాన్ని, ఒక చక్కటి నామాన్ని మీకు తెలియజేస్తాం. విద్యార్థి మోహ విభ్రాంతో వేదఘార్ణిత మానస మనుభ్యో మునిషార్దూల సదాశ్వ శిరసంస్మరేత్ అని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. అంటే చక్కగా విద్యార్థులైన వారు మోహ విభ్రాంతో, మోహంలో పడకుండా, అనవసరమైనటువంటి చెడు స్నేహాలు, ఈ ఫోన్లు, ఈ రీల్స్, ఇవన్నీ ఇప్పుడు ఉన్న వివేకదావాలని సైడ్ ట్రాక్ పట్టించే వాళ్ళని ట్రాక్లో పట్టకుండా వేగగార్ణిత మానసం, ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయాన్ని వేగంగా పట్టుకునే విధంగా, మనుభ్యో మునిషార్దూల, మనస్సు ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండే విధంగా, ఉద్వేగం పొందకుండా, తొందరపాటుతనం, ఆతృత పొందకుండా ఉండేందుకు సదా అశ్వశిరసం స్మరేత్. వారెప్పుడు కూడా అశ్వశిరసుడు, ఏనుగుముఖం కలవాన్ని స్మరించాలట. ఏనుగుముఖం కలవాడు ఎవరండి అంటే హయగ్రీవ స్వామివారిని. ఓం హయగ్రీవాయ నమః, ఓం హయగ్రీవాయ నమః, ఓం హయగ్రీవాయ నమః అని ఆ నామాన్ని రోజు కూడా ఒక 11 సార్లు వారు పాఠశాలకు వెళ్లే ముందు చెప్పించండి. హయగ్రీవ 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 అని ఉత్తగా ఆ ఓము నమః లేకుండా హయగ్రీవ అని ఎప్పుడు కూడా పలుకుతూ ఉండమనండి. అదేవిధంగా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అనేటువంటి శ్లోకాన్ని కూడా ఒక 11 సార్లు చెప్పించండి. అలా చెప్పించడం ద్వారా అపారమైనటువంటి మేధస్సు వారిలో పెరుగుతుంది. అనవసరమైనటువంటి వ్యామోహాల వైపు వారి మనస్సు అనేది వెళ్లకుండా చక్కగా విద్యపై వారు దృష్టి పెడతారు, సరైనటువంటి విషయాలపై వారు దృష్టి పెడతారు. ఆర్భాటము, తొందర అనేది లేకుండా చక్కగా తల్లిదండ్రులు చెప్పినటువంటి విధానంలో వారు నడుచుకుంటారు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు అని వేదము, ధర్మము, శాస్త్రము చెప్పినటువంటి మాట. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ఆచరించండి. చక్కటి వృద్ధిని, దేశానికి కావలసినటువంటి అన్ని ప్రయోజనాలను ఇచ్చేటువంటి ఈ నామాలను వినియోగించుకొని వారిని కూడా గొప్ప స్థితికి తీసుకొని వెళ్ళండి. హయగ్రీవ నామజపం చేత గురుబలం పెరుగుతుందండి. వారి గ్రహ దోషాలు, జాతక దోషాలు ఏమైనా ఉన్న కూడా గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి అందరూ తల్లిదండ్రులు కూడా చక్కగా చేసుకొని, మీరు కూడా చేసుకోండి, పెద్దలు కూడా చేయొచ్చు. వారికి కూడా ఇది సంపదలు ఇచ్చేటువంటి నామం. హయగ్రీవేతి వాదిన అని సంపదలు కూడా ఇచ్చేటువంటి నామం కాబట్టి పెద్దలు కూడా చేసుకోవాల్సినటువంటి నామం, పెద్ద రక్షణ ఇచ్చేటువంటి నామం కాబట్టి అందరూ చక్కగా చేసుకోండి. శుభం.